నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ వరలక్ష్మి. శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ రాజశ్యామల సహిత దశ మహావిద్య స్వర్ణ దేవాలయ సంకల్పకర్త బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కోరిన కోరికలు తీరిన భక్తులు అమ్మవారి పాదస్పర్శ దర్శనం గురించి, ఆ దర్శన కాల పరిధి గురించి మన ఐ డ్రీమ్ ప్రేక్షకుల ముందుకొచ్చి పంచుకుంటున్నారు. శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశ మహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. భక్తులందరికీ చిన్న మనవి, శ్రీ రాజశ్యామల సహిత దశ మహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా మనం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో అమ్మవారి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా తెలియచేస్తున్నటువంటి అంశం ఏంటంటే, మీ కోరికలు తీరిన తర్వాత సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం పెద్ద వంతెన దగ్గర ఉన్న అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా చిన్న మనవి ఏమిటంటే, మీ కోరికలు తీరిన తర్వాత రమ్మని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా అమ్మవారి యొక్క స్పర్శ దర్శనం అనేటువంటిది కొంతకాలం తర్వాత అమ్మవారిని స్పర్శ దర్శనం అనేటువంటిది చేసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే అమ్మవారికి కళాహోమాలు అవన్నీ జరుగుతున్నాయి. స్వర్ణాలయంలో ప్రతిష్ఠించేటువంటి ఒక అమ్మవారి యొక్క పాదపద్మములను మనం పట్టుకున్నట్లయితే ప్రత్యక్షంగా ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క పాదపద్మములను నేరుగా మన ఎదురుగా ఉన్నటువంటి ఒక అమ్మవారి పాదాలను పట్టుకొని అడిగితే, అమ్మవారు ఏ విధంగా ప్రత్యక్షమైతే మనకి అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగితే ఆ వరాలు జల్లు ఇవ్వడానికి అమ్మవారు మరి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఇన్ని రోజుల పాటు అమ్మవారి యొక్క స్పర్శ దర్శనాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కొంతకాలంలో మరికొద్ది రోజుల్లో స్పర్శ దర్శనం అనేటువంటిది తీసివేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా అమ్మవారిని స్పర్శ దర్శనం చేసుకోలేనటువంటి వాళ్ళు ఇక మునుముందు కూడా స్వర్ణాలయం ప్రతిష్ట కార్యక్రమాలకు అయ్యేంత వరకు, ఆ తర్వాత కూడా దీక్షాదారులు మాత్రమే ప్రతిష్టలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కనుక ఈ లోపల అమ్మవారిని స్పర్శ దర్శనం చేసుకోవాలనే సంకల్పం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లోపుగా వచ్చి అమ్మవారి యొక్క స్పర్శ దర్శనం చేసుకోవలసిందిగా మనవి చేస్తూ, ఆ పరదేవత కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. యావత్ ప్రపంచం మొత్తంలో కూడా రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేకంగా స్వర్ణ దేవాలయం అనేటువంటిది లేదు. ఈ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పానికి సంబంధించి ఇంటికొక పువ్వు ఈశ్వరుడికొక మాల అన్నట్లుగా మనం ప్రతి ఒక్కళ్ళని కూడా ఇందులో భాగస్వాములను చేయాలనే ఒక ఉద్దేశంతో స్వర్ణాలయంలో ప్రతిష్ఠించే అమ్మవారిని మరలా రాబోయేటువంటి ఒక కాలంలో కూడా ఎవరు కూడా ముట్టుకునే అవకాశం ఉండదు. దీక్షాదారులు, అందులో అనుష్ఠానపరులు, అమ్మవారి అర్చకులు తప్ప. ఇప్పుడు ఈ లోపల అమ్మవారిని స్వర్ణాలయంలో ప్రతిష్ఠించే లోపే ముట్టుకోవటం వల్ల 25 సంవత్సరాల పాటు చేసినటువంటి ఒక తపోశక్తిని మొన్న ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు అమ్మవారికి దారాదత్తం చేస్తూ ప్రత్యేక పూజలు చేస్తూ కళాహోమాలు అవన్నీ చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో అమ్మవారిని స్పర్శా దర్శనం చేసుకోవటం ద్వారా, అమ్మవారిని ముట్టుకోవటం ద్వారా, అమ్మవారి యొక్క పాదపద్మములను పట్టుకోవటం ద్వారా మనకు ఉండబడేటువంటి ఒక సంచిత ప్రారంధ ఆగామి కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పటికీ అమ్మవారి మహత్యం అందరికీ తెలుసు. క్షేత్రానికి రాకముందే, ఆలయం నిర్మాణం కాకముందే సత్తుపల్లిలో పెద్ద వంతెన దగ్గర వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో రాజశ్యామల అమ్మవారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ నిలబడి అమ్మా నా కోరిక తీరిన తర్వాతనే దర్శనానికి వస్తానని చెప్పడం జరిగింది. ఎంతోమందికి వాళ్ళ కోరికలు తీరినాయి. అందువల్ల మీరందరూ కూడా ఈ అమ్మవారి యొక్క మహత్యం ఇప్పటికీ అందరికీ అర్థమై ఉంటుంది. కాబట్టి మతంగ మహాముని యొక్క మరి కృపచేత రాజమాతంగిగా ఆ మతంగ మహాముని కుమార్తెగా జన్మించి మనందరినీ కూడా అనుగ్రహించడానికి రాజమాతంగీశ్వరిగా, స్వర్ణ రాజమాతంగీశ్వరిగా ఇక్కడ అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటంటే, స్వర్ణాలయంలో ప్రతిష్ఠించే అమ్మవారి యొక్క గొప్ప అంశం ఏంటంటే ఆవిడ స్వర్ణ రాజమాతంగీశ్వరి. స్వర్ణాకర్షణ కాలభైరవుడు మాత్రమే అందరికీ తెలుసు. స్వర్ణాకర్షణ రాజమాతంగీశ్వరి స్పర్శ దర్శనం చేత మనం అంతా కూడా ఐశ్వర్యవంతులం అవుతాం. ఇది నేను మాటల్లో కాదు, అమ్మవారిని స్పర్శ దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉంటే ఈరోజు స్వర్ణాలయ నిర్మాణానికి మరి పునాదులు పడుతున్నాయనేటువంటిది ఒక్కటే నిదర్శనం.
కాబట్టి ఈ మహోత్తరమైనటువంటి ఒక అంశాన్ని, ఈ యొక్క అమ్మవారి యొక్క స్పర్శా దర్శనం అనేటువంటి ఒక విషయాన్ని మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా తెలియచేసి, సత్తుపల్లి పెద్ద వంతెన దగ్గర శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో యాగశాలలో అమ్మవారి యొక్క దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ క్రమబద్ధీకరణతో క్యూ లైన్లో వెళ్ళి చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకొని 9 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి పాదాల దగ్గర ఉన్నటువంటి ఒక కుంకుమను ధరించి అమ్మవారిని శరణాగతి పొందండి. జయ జయ శంకర, హర హర శంకర, జై కామాక్షి.